ఇవాళ మనం మొదటగా చూడబోతున్న చార్టు వత్తం కుమార్ అని వచ్చారు కదండి. ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి చూడండి. ఎస్ మేడం ఉన్నాను. సార్ మీరు రెండు చార్ట్స్ ఇచ్చారు, ఒకటి 1994, 1999. ఎస్ మేడం. నేను మొదటగా 1994ది ఓపెన్ చేస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కెమెరా ఆన్ చేసుకుంటే, అభ్యంతరం ఉంటే కెమెరా ఆఫ్ నాకు చేసుకోండి. అంతే గురువు. కనపడ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. జస్ట్ సెకండ్. మీకు డేటా బత్ కొట్టేయండి మేడం. ఇలా మీ మాట వినపట్లేదు గురువు గారు. హలో సార్, కనిపిస్తుందా సార్? హలో, ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకుని గురువు గారు లైట్ వేసుకుంటా. కనపడుతున్నారు వత్తం కుమార్ గారు. ఎస్, వట్టం అరుణ్ కుమార్ సార్. ఓకే. ये लाइट है. వాయిస్ బ్రేక్ అవుతుంది, అండి వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే అండి, మీరు అలాగే ఉండండి, నేను చెప్తాను. ఓకే. శ్రీనివాస్ కుమార్ గారు మీటింగ్ అని చెప్పండి గురువు గారు. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనపడుతోందండి. ఓకే. మేడం గారు గురువు గారు మీట్ తీయండి. నేను చెప్పాను దేవరకొండ వారు. వినిపిస్తుందండి గురుగారు? ఓకే గురుగారు. ఓకే. డేట్ చెప్పండి ఒకసారి. 20 మార్చ్ 1994. 20 మార్చ్ 1994. ఓకే. మేడం టైం అది స్క్రీన్ పోయింది. గురువు గారు 20 మార్చ్ 1994 మధ్యాహ్నం 1:40 అండి. 1340. ఓకే. 1340 కరీంనగర్. ఇప్పుడు వస్తుంది షేర్. ఇందులో కరీంనగర్ అనేది ఒకసారి చెప్పండి, స్పెల్లింగ్ నాకు తప్పు వస్తుంది. కేఏ RIM కేఏ ఆర్ఐ కేఏఆర్ఐ M కేఏఆర్ కేఏఆర్ఐఎం NAGAR.
కరీంనగరా? అవును గురుగారు. ఓకే ఓకే ఓకే. చూడండి, 20 మార్చి 1994 మధ్యాహ్నం 1:40 కరీంనగర్. నక్షత్రం మృగశిర నక్షత్రమేనా? అవును గురుగారు. ఓకే ఓకే. మిథున ఎవరు గురు- మీకు ఏమవుతారండి? గురుగారు నేనే గురుగారు. నా గురించి. మీదేనా? ఓకే ఓకే ఓకే. మీరు వివాహం గురించా తెలుసుకోవాలని? ఉద్యోగము వివాహం రెండు గురుగారు. ఓన్లీ ఉద్యోగం కాదండి, వివాహం గురించే. ఉద్యోగానికి ఓకే. మళ్ళీ నెక్స్ట్ పెడదాం. సార్, ఓకే. మీ జాతకానికి మరి ఒక విషయంగా మనం అనుకోవడానికి ఇది వివాహ యోగాన్ని అయితే చూపించట్లేదండి. అవుతుందని అయితే నేను చెప్పలేను, గ్యారెంటీ అయితే ఉండదు. అవ్వదనేదే నా పూర్తి అభిప్రాయం ఇక్కడున్న గ్రహస్థితికి. ఓకే గురువు. అంటే వివాహం అంటే ఏంటి? మీరు ఒక అమ్మాయిని చూసుకొని వాళ్ళతో వివాహం జరిపించుకోవాలి అంటే పెద్దల సమకూర్చేలాగా అలాగా అవిలాగా ఉండదు. ఎవరినైనా సహాయం తీసుకొని మీరు సహాయం అంటే ఓకే. ఏంటంటే ఎవరన్నా మీకు మీతో పాటు ఉండడానికి ఇష్టపడితే ఓకే. అలాంటి వాళ్ళతోటి మీ సాంగత్యం చేసుకుంటూ మీ జీవితాన్ని నడపాల్సి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వివాహ యోగం అయితే లేదు. మరి స్త్రీ యోగం ఎలా కలుగుతుంది అంటే అది ఏంటంటే అది మామూలుగా ఎవరైనా మధ్యలో ఎవరైనా ఏమంటారు దాన్ని, చాలా సంవత్సరాల వివాహం కాకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒకరు తోడు దొరుకుతారు. అది వివాహానికి కింద రాదు అది. ఓకే. కానీ నేను ఒకటి చెప్పగలను, మీరు వివాహం అనే విషయంలోని ఇంకా పూర్తి స్థాయిలో లేదు. పూర్తి స్థాయి 100% వివాహ యోగ్యత అయితే ఇందులో ఉండదండి. ఓకే. ఒకవేళ నేను ఇప్పుడు మీకు సలహా ఇచ్చాను, ఏమని ఇచ్చాను? ఏమంటే ఎవరైనా తోడైతే పని చేస్తుందని అన్నాను కదా, అది కూడా కష్టమే. ఓకే. అది కూడా కష్టమే, ఎందుకంటే ఆ యోగం అయితే లేదు ఇందులో. మనం ఒకటి ఓకే. చూస్తాం అవును. వివాహం విషయాల్లోని, రేపు ఎల్లుండో సంవత్సరంగా 2 ఏళ్లకో పెళ్లి అవుద్దని చెప్తారు చాలా మంది. కానీ ఇది అవును. లైఫ్ లాంగ్ వివాహం కాని జాతకం అనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మీరు బెంగ పెట్టుకొని ఏదో చేయడం కాదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇలా ఉంది కదా అని చెప్పి మీరు ఎలా బ్రతకాలని నిర్ణయించుకోండి. ఓకే. సరే, మీకు ఇప్పుడు సంబంధాలు ఏమైనా వచ్చినాయా? పోనీ నేను ఇలా చెప్పాను కదా, దానికి వ్యతిరేకంగా సంబంధాలు ఏమైనా వచ్చినాయా మీకు ఎప్పుడన్నా? అంటే ఒక్కటి మా సీనియర్ అన్నయ్య వాళ్ళు చూశారు. బట్ స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండే, తర్వాత వాళ్ళు అమ్మాయి అని నీకు డబ్బు లేదు, ఆస్తి లేదు, అంత జాబ్ లేదు అని చెప్పి అనేసి ఇంకా డ్రాప్ మాట్లాడేది. అయ్యారు. గురుగారు, చిన్న విషయం గురుగారు, ఇతను బ్లైండ్ గురుగారు. ఓకే ఓకే. అది కాదు, మనం అది ఇప్పుడు ఆయన పర్సనల్ కాదు ఇక్కడ. మనం ఓన్లీ ఒక్క సప్తం గురించే మాట్లాడుతున్నాం ఇందులో. అదే గురు. ఇంకా ఆయన అమ్మాయి- ఏదైనా ఉండే చెప్పండి. ఆ అమ్మాయికి డబ్బు అవేం తను నా దగ్గర ఏం లేవని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా అంతే. తర్వాత వేరే నేను ఒకటి చెప్తా చూడండి, మీకు బలవంతంగా పెళ్లి చేసినప్పటికీ కూడా ఈ జాతకానికి వివాహ యోగ్యం అయితే ఉండదు. ఓకే. నేను ఆన్ రికార్డు చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా అయ్యిందని మళ్ళీ మేము పెట్టిన క్లాసులోకి వచ్చి అడగొచ్చు మీరు. అయ్యో గురుగారు. లేదు, ఇది శాస్త్రం అండి. ఏదేదో మాట్లాడేయడం కాదు. ఇక్కడ మాట అన్నామంటే మాటకి కట్టుబడి ఉండాలి దేనికైనా సరే. ఓకే, ఇంకో జాతకం తీసుకుందాం. మేడం గారు, నెక్స్ట్ జ్యోతిష్ శాస్త్రంలోని చాలా మంది చేస్తున్న ఒక తప్పు, నేను అంటే తప్పు అన్న మరి వాడు తెలియచేస్తారో తెలియచేస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే, అంటే డేటు టైము సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పుట్టారని అన్ని వివరాలు ఉంటే ఓ జాతకాలు చూసే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు వాళ్ళు? నక్షత్ర పొంతన చూస్తున్నారు. నక్షత్రానికి 36, 26, 18 ఇవన్నీ వస్తే దాని నుంచి కన్ఫర్మ్ చేస్తున్నారు. కన్ఫర్మేషన్ అనేది అలా ఉండదండి. నామ నక్షత్రం ఉన్న వాళ్ళు అయితే నక్షత్రాలు చూసుకోండి, పర్వాలేదు. మీరు బయట చూడండి, ఎక్కడైనా చూస్తే ఏమండి మేము పలానా సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళామండి, లేకపోతే మా పలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామండి, లేకపోతే పలానా పూజారి దగ్గరికి వెళ్ళామండి, ఇద్దరి కూడా చూసారండి, బ్రహ్మాండంగా ఉందని చెప్పారండి, ఇద్దరికి ఎక్కువ పాయింట్లు వచ్చినాయని చెప్పారండి అంటారు. మరి ఫెయిల్యూర్ ఎక్కడవుతుంది? జ్యోతిష్ శాస్త్రాన్ని తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. కారణం ఏంటంటే జన్మజాతకంలో ఏముందో చూడకుండా, జన్మజాతకంలో ఏముండాలి? ఫస్ట్ ఇద్దరికి 2 వివాహాలు ఉండకూడదు. ఒక్కరికన్నా విడిపోతారు. తర్వాత మనం చూసినప్పుడు
ఆ రెండో వివాహం ఉందంటే ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సంతాన యోగం ఉందా చూడాలి. తర్వాత ఆయుర్దాయాలు కూడా మనం చూడాలి, వారికి జీవితంలో ఎంతవరకు కలిసి ఉంటారు అనేది కూడా చూడాలి. దయించి జన్మజాతకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, జన్మజాతకం ఉంది అంటే ఫస్ట్ జాతక చక్రంలో చూడండి. జాతక చక్రాన్నే ముందు నిర్ణయించుకోండి. కానీ మీకు జాతక చక్రం ఉండి మీరు నామ నక్షత్రాలని బట్టి చూసుకునే వాళ్ళు, వాళ్ళకి జాతకం లేదు కనుక దాని నుంచి ఎన్ని పాయింట్లు వస్తాయో చూసుకుంటారు. అది తర్వాత విషయం, దానికి గ్యారెంటీ ఉండదు. కానీ అన్ని ఉన్న వాళ్ళు అవి చూడాల్సిన అవసరం లేదు. 16 పాయింట్లు కాదు, 0 పాయింట్లు వచ్చినా కూడా చేసుకోండి. జన్మజాతకం కరెక్ట్గా ఉంటే, అంటే పుట్టిన ఇద్దరిదే భార్య భర్త ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వరుడు వధువు జాతకాలకి జాతకాలు ఉన్న గ్రహస్థితి బట్టి ఆ పాయింట్లో చేయకూడదు నా మనవి. మీరు సరైన జ్యోతిష్యుడి దగ్గరికి కనుక్కొని మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఇడిపోవడానికి కారణాలు ఏంటంటే జాతకంలో లోపాల వల్ల ఇడిపోతారు, కానీ గుణమైడి చక్రం వల్ల కాదు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఒక జాతకం చూద్దాం, ఇంకోటి చెప్పండి ఏంటో. ఇది నెక్స్ట్ చార్ట్ మురళీకృష్ణ అండి. ఉన్నారండి? డేట్ ఆఫ్ బర్త్ 28 మే 28 మే 1988. ఉదయం 4:18 అమలాపురం. సీతా మహాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే సార్. తెల్లవారితే మీరు చెప్పండి మేడం. అదే తెల్లవారితే 29 అమ్మా? కాదండి, 28 అండి. ఓకే 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 సరేనమ్మా. నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం వచ్చింది, తులా రాశి, మేష లగ్నంలో పుట్టారు. అవునండి. ఒక్క నిమిషం. వాళ్ళ నాన్నగారికి ఈయన తొందరగానే పుట్టారండి? అవునండి, పెళ్ళైన వెనకాల పుట్టారండి. ఓకే చెప్తా, ఒక్క నిమిషం. గతంలో వివాహ సంబంధాలు చూసారమ్మా మీరు? వచ్చేసారు. అంటే 22 మే నెల నుంచి స్పీడ్ గా వచ్చినాయా మీకు? వచ్చేసారు, సంబంధాలు వచ్చాయి, కానీ కొంచెం జాబ్ పర్పస్ మీద ఆగిపోయిందండి. ఒక సంబంధం తాంబూలాల దాకా వచ్చి ఆగిపోయిందండి. అదే 22 మే నుంచి అయితే సంబంధాలు ఇది ఇండికేషన్ చేసింది. అంతకు ముందు మనకి 2020 ఏప్రిల్ నుంచి కూడా సంబంధాలు స్టార్ట్ అయినాయి. ఇందులో 20 ఏప్రిల్ వచ్చినాయి. కానంటే ఇది కొద్దిగా లేట్ మ్యారేజ్ ఉంది, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఎప్పటికవుతుందంటారండి? చెప్తాను. ఇరవై 27 నవంబర్ కల్లా అవుతుందమ్మా. అక్కడికి ఇండికేషన్ ఉంది అంతే. అక్కడ మీరు కొద్దిగా ప్లాన్ చేయండి. దగ్గర సంబంధాలు ఏమైనా ఉంటే మటుకు అవి కూడా ప్రయత్నం చేయండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు అలాగా. అలా ప్రయత్నం చేస్తే ఇతనికి వివాహ యోగం ఉంది. అంటే పెద్ద దోషం అని చెప్పను, కానీ లేట్ మ్యారేజ్ అని మటుకే చూపిస్తుంది బాగా. ఎందుకంటే దశలు రాక వివాహం కాలేదు. ఇది దశ అనేది కరెక్ట్ గా వస్తుంది, కానీ ఇంకా టైం తీసుకునేలాగా ఉంది. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే 35 ఏళ్ళు దాటాక కూడా ఒకసారి లేట్ అయిపోతుంటది విపరీతంగా. కానీ అవ్వదని చెప్పడాకైతే ఇందులో ఉండదు, అవడాకైతే అవకాశం ఉంది. సార్, ఒక చిన్న డౌట్. లగ్నంలో గురుడు ఉన్నాడు కదండి, దాని ఫలితం ఏంటంటారు? లగ్నంలో గురుడు ఉంటే
నాకు అలా తెలియదమ్మా. లగ్నంలో గురుడు ఉంటే ఇదవుద్ది, రెండులో గురుడు ఉంటే ఇలాగవుద్ది, మూడులో అవుతుంది. అది ఏంటి అనుకున్నారు మీరు? అంటే అలా చాలా చెప్తాను. అది అవునండి. ఏమిటి అలాగా ఎప్పుడన్నా ఏ జ్యోతిషుడన్నా చెప్పాడు అనుకోండి, లగ్నంలో గురుడు, రెండులో గురుడు, మూడులో గురుడు ఇలాగుంది అలా ఉంది అన్నాడు అనుకోండి, అది చక్కగా ఒక గ్రంథం ఉంటది, జ్యోతిష గ్రంథం. దాంట్లో చూసేసి అంటే మీకు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు మధ్యవర్తులు అనమాట. జ్యోతిష్ శాస్త్రానికి మీకు మధ్యవర్తులు, వాళ్ళు జ్యోతిషులు కాదమ్మా. లగ్నం గురుడు కాదు. ఇక్కడ మనం ఏ భావాన్ని అయితే పరిశీలిస్తామో ఆ భావంతో మిగతా అన్ని గ్రహాలని చూడాల్సి వస్తుంది ఏకదాటిగా చూడాల్సి వస్తుంది. అప్పుడు మీరు చెప్పగలరు దీన్ని. అంతేగాని సింగిల్ గా ఒక గ్రహాన్ని తీసుకుని చెప్పడం కాదు, అన్నిటినీ కలిపి ఒక ఫలితం తీసుకోవాలి. లగ్న గురుడు ఉంటే చాలా బాగుంటది, ఈ జాతకుడు ఇంకా తిరుగులేదు, ఇలాంటివన్నీ మనం ఏమన్నా కోయోళ్ళు చెప్తారు, అవి మనం చెప్పమయ్యి. నీ ముఖం చాలా బాగుంది, నీ చెడతపులి ముఖం ఇది, నువ్వు అందరికీ దానాలు చేస్తావు, నీకు ఎవరో పెట్టరు, ఇది వాళ్ళు చెప్తారు, మనం కాదు. సార్ ఇంకొక మాట, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఏం చేయమంటారండి? అది పెళ్లికి దూరంగా అమ్మా చెప్పండి సార్. స్థిరంగా కావాలనుకుంటే మీరు దూరంగా వెళ్ళండి. ఏదన్నా చేస్తే మటుకు వాహనాలకు సంబంధించిన వృత్తులు అటువంటి చూసుకోమనండి. అది కొద్దిగా అతనికి మంచి చేస్తాయి. దూరంగా వెళ్ళి ప్రయాణం చేయమనండి. దూరంగా వెళ్ళి ప్రయాణం చేసి ఎక్కడన్నా ఉద్యోగం ఊళ్ళో కాదు. గవర్నమెంట్ జాబ్ ఏం రాదంటారా? అది ట్రై చేయండి. అది ఇందులో అయితే అంత ఇండికేట్ చేయదండి, ఎందుకంటే బలం తక్కువగా ఉంది. వాహన సంబంధమైన వృత్తులు అలాంటివి చూసుకోండి. చక్కగా లేదు అనుకుంటే ఏదన్నా ఒక రెస్టారెంట్ పెట్టుకోమనండి. అటువంటివన్నీ పనిచేస్తాయి. ఎప్పుడు ఉద్యోగం ట్రై చేశాక మీకు రాకపోతే. అర్థమైందమ్మా? సరే సార్, సరే సార్. మీరు ఆవేశపడకండి, ఎందుకంటే చెప్తానేనండి. ఎందుకంటే ఆవేదన ఉంది, కానీ జాతకం ఓకే చేయాలిగా మనకి. అందుకని కొద్దిగా ఇది ఎలాగ మీకు సంబంధాలు చెడిపోయినాయి అంటున్నారు, కానీ కోచింగ్ తర్వాత అవుతుంది. ఎందుకంటే అసలు రాకపోతే చెప్పలేము. కానీ 27కి అవుతుందంటారండి? 27 నవంబర్ ఆ టైంకి మటుకు ఖచ్చితంగా అక్కడ ఇండికేషన్ ఉంది. అక్కడ దశ ఉందన్నమాట. ఆ దశ ఉన్నప్పుడు ఆ ఫలితాలని అవి మనకు అందిస్తాయి అనమాట. సరే. ఎందుకంటే ఇది 2019-20 లోపే పెళ్లి అవ్వాలి. 19-20 ఆ సమయానికే పెళ్లి ఇండికేషన్ చేసింది. అది దాటిపోయింది కదా టైము. మరి అది దాటినప్పుడు ఇబ్బంది కదా ఇది. అది నెక్స్ట్ తీసుకున్నాం గురుగారు. సరే సార్. కృష్ణారెడ్డి నమస్తే సార్. అన్నారా? నమస్తే సార్. నమస్తే. కృష్ణారెడ్డి గారు ఉన్నారా? ఓకే. నెక్స్ట్ శేఖర్. మేడం ఉన్నామండి. ఎవరు శేఖరా? నమస్తే అండి. నేను ఇచ్చానండి. నా పేరు సూర్యలక్ష్మి. మా ఓకే. మామయ్య గారి అబ్బాయి అండి శేఖర్. ఓకే మేడం గారు. మేడం కృష్ణారెడ్డి ఉన్నామండి. మీరు మీరు పలకలేదు details కదండి, ఈ అనేది చాట్ తర్వాత పిలుస్తాం, మ్యూట్ పెట్టుకోండి. గురుగారు ఇది నవంబర్ 1, 1987, 1/11/1987. 1987. ఓకే. టైం 2:20 AM. ఎంతండి? తెల్లవారు 2:20 గురుగారు. ఏ ఊరు? రాజమండ్రి అండి. రాజమండ్రి తీసుకోండి, అది రావులపాలెం రావట్లేదు. సరిపోదు. అనపర్తి కూడా రావట్లేదు, రాజమండ్రి అనపర్తి కూడా రావట్లేదు, రాజమండ్రి. శతభిష నక్షత్రం 2వ పాదం కుంభరాశి. కాదండి, తెల్లవారిపోయింది 2వ తారీఖు అండి. పూర్వభాద్ర వస్తుంది, ఒకసారి చూడండి. పర్వాలేదు చేద్దాం. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా మీరు ఒకసారి? శతవిషయం వస్తుంది. కరెక్ట్ కదండి డేట్ టైము? డేట్ టైం కరెక్ట్ అండి. పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది 2వ పాదం. అది తెల్లవారి కాబట్టి సెకండ్ డేట్ వేసుకుంటే సరిపోతుందేమో మరి. సరే ఉండమ్మా, ఒక్క నిమిషం. మీకు 1వ తారీఖు రాత్రి తెల్లవారితే 2 అనగా నవంబర్ 1987 2:20 అవునండి. AM. నక్షత్రం వచ్చి పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదం. అవునండి. కుంభరాశి. అవునండి, కుంభరాశి.
మీకు ఏమవుతారో మా అబ్బాయి? మా మావయ్య గారు అబ్బాయి అండి. మా మా అమ్మగారికి సొంత అన్నగారు కొడుకు అండి. మా అమ్మగారు ఇదిగోండి కనపడుతుంది సరే. కదమ్మా. నమస్కారం. మీరు ఈ జాతకం వరకు మీరు ఏదన్నా వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవాలి, లేదంటే ఇది వివాహ యోగ్యత అయితే ఇందులో కనిపించట్లేదండి. ప్రేమ వివాహం అయితే అవుతుంది, అది కూడా 50% అవకాశం ఉందండి. వినమ్మా. ఒకవేళ పెళ్ళైనా అది క్యాన్సిల్ అవుతుంది కానీ కంటిన్యూషన్ అవ్వదు ఇది. ఓకే. అంటే ఇది ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఏంటి, వివాహం అవ్వడం కష్టం అయినా కూడా నిలబడదు. అది మటుకు గుర్తుపెట్టుకోవాలి మనం. కరెక్ట్గా 5 నిమిషాలు ఊరు గడే దిగాడే ఆహా. ఎవరో చూడండి మీతో పెట్టలేదు. లేనా 5:30 మీకు అర్థమైందండి? ఆ, అర్థమైందండి. నేనేం చెప్పానంటే వివాహం అవ్వడమే కష్టం, ఆ, అయ్యిందా ఉండదు. ఆహా మీరు మీరు రెమెడీలు చేసినా పని చేయదండి. ఆహా మీరు గ్రహశాంతులు చేసినా ఏం చేసినా సరే, మీరు తల్ల కింద తపస్సు చేసినా అవ్వదు పెళ్ళిది. ఆహా అయినా కూడా అవ్వదు, అయినా కూడా పెళ్లి కాదు, పెళ్లి అయినా కూడా ఉండదు. ఇంక 2 పాయింట్లు. మరి ఏం చేయాలంటే ఎవరినన్నా కులంతరంగా ఎవరినన్నా లవ్ చేయమనండి. లవ్ చేసి దాన్ని ఏమన్నా కొద్దిగా చేసుకుంటే బెటర్. మరి అప్పుడు అది నిలుస్తుందా అండి? అందుకే కదా ఇప్పుడు అది అది కొంతకాలం నడిస్తే అప్పుడు ఓకే అయితే అప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకొని అప్పుడు వివాహంకి వెళ్ళొచ్చు. ఆ అమ్మాయినే వివాహం చేసుకోవడానికి ముందు అడగండి, ఎవరినైనా ప్రేమించారా ఏంటి, అలాంటి జరిగినాయి అనేది కొద్ది తెలియాలి మనకి. అలాంటివి ఏం జరగలేదండి. ఇంకా అవదమ్మా. అలాగైతే కనీసం ప్రేమ ఉన్న ఉంటే మనం దాన్ని ముందు వెళతాదని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా ఎవరిని లవ్ చేయలేదు, అవును, అదమ్మా. ఎవరిని ప్రేమించలేదు, ఇష్టపడలేదు అంటే దానికి అవదనే కదా విషయం. ఇప్పుడు అది ఏది ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్తుంది. సంబంధాలు ఏమీ రాలేదు, ఏదో 1-2 వచ్చాయి తప్ప. అదే ఆ, అంటున్నాను, లేదు కాబట్టే రాలేదు. ఇందులో అయితే అలా లేదు తల్లి. ఇలా చెప్పడానికైతే నాకు బాధగానే ఉంది, కానీ నేను నిమిత్తం మాత్రం అక్కడ ఉన్న గ్రహస్థితికి చెప్పాల్సి ఉంటుంది. గ్రహస్థితి కట్టుబడే మనం ఫలితాలు చెప్పాలి తప్పించి నేను పర్వాలేదండి బాగానే ఉందండి ట్రై చెప్ప. ఆర్థిక సమస్య కూడా అలాగే ఉంది. మొత్తం ఎంటైర్ తేడా ఉందమ్మా. మన ఆ. వివాహం వరకు చూస్తాం, కానీ అవును. ఏంటంటే ఎక్కువ శాతం విరక్తి భావంతో ఉంటాడు ఇతను. ఒక్కోసారి ఏంటంటే మనసు చాలా జీ- జీ- మంచిదండి. అవును ఉమ్. మనసు విరక్తిగా. మంచిది. అవును, ఆయన అన్నట్టు విరక్తిగా ఉంటున్నాడు కొంచెం. ఆ విరక్తి అంటే ఏంటంటే అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోయిన భావన ఉంటుందమ్మా ఈ జాతకానికి. అవును అవునండి, అలాగే. కరెక్టేనండి. ఆ ఫెయిల్ అయిపోయిన భావన అంటే ఎందుకు ఉంటుందంటే పెళ్లి గురించి కాదండి. పెళ్లి అనేది ఆ పార్ట్ కాదు, మిగతా అన్నిటిలో కూడా దెబ్బతింటుంది జాతకం. ఏదన్నా ఉంటే కొద్దిగా రాజకీయాలు అలాంటి వాటిలో ట్రై చేయమనండి. ఫైనాన్స్కి ఏదన్నా చేసుకోమనండి. డబ్బుకు సంబంధించిన వ్యాపారాలు అవి. ఫైనాన్స్ వ్యాపారాలు ఉంటాయి కదా, కొద్ది పెట్టుబడి పెట్టి చేయడం, లేదంటే ఎవరన్నా ఫైనాన్స్ కంపెనీలో చేరమానండి. డబ్బుకు సంబంధించిన అయ్యి, లేదంటే సేల్స్ డిపార్ట్మెంట్లు ఉంటాయి చూడండి, సేల్స్ చేయడం, అమ్మడాలు కొనుగోళ్లు అలాంటివి, అటువంటి వాటిలో ట్రై చేయమనండి. బాగుంటుంది జాతకం, నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఎక్కువ శాతం పాడైంది కనుక, పాడవడం అనడం కాదు కానీ అది చెయ్యట్లేదు, వివాహాన్ని చెయ్యట్లేదు గ్రహాలు. పాడవడం అనే మాట తప్పు మాట, నేను వెనక్కి తీసుకుంటున్నానంటే అలా అనకూడదు. పాడవడం కాదా, వివాహాన్ని చెయ్యట్లేదు, అలాగే మాట్లాడుకోవాలి మనం. సరే, నెక్స్ట్ నెక్స్ట్ ఆయన ఓకే. ఉన్నారా కృష్ణారెడ్డి గారు? ఉన్నామండి. నేను ఇలాగ చెప్తున్నందుకు అమ్మ మీరు ఎవరు బాధ పెట్టుకోకూడదు, చెప్తున్నాను ఇందులోనే. ఎందుకంటే ఇది ఓన్లీ జాతకంలో ఏది ఉందో అది చెప్పడానికే తప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, రేపు పొద్దున్న మళ్ళీ మా దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి మళ్ళీ పర్సనల్గా రండి కానీ, మేము రెమెడీ చేస్తాం కానీ ఇవేమి ఉండవండి. ఈ జాతకం గురించి మళ్ళీ ఆలోచన కానీ మళ్ళీ పరిశీలన కానీ చెయ్యండి నేను. ఎందుకంటే ఇది మనం ఫ్రీ సెషన్లో చెప్తున్నాం, అంతవరకే ఉంటుంది. ఇది వ్యాపారం కాదు. జ్యోతిషాస్త్రం గొప్పతనం ఏంటి, మహర్షులు ఇచ్చినట్టు జ్ఞానం ఏంటి, మహర్షి ఎలా చెప్పాడు, ఎంత కఠినంగా గ్రహాలు పనిచేస్తాయని చెప్పడానికే ముఖ్య ఉద్దేశం ఇది. చెప్పండి నెక్స్ట్. గురువు గారు నెక్స్ట్ వచ్చేసి 17-10-2004. 17-10. 2004 ఓకే. ఉదయం 10-14 హైదరాబాద్ అండి.
17 అక్టోబర్ 2004 అండి. 10-14 హైదరాబాద్ లో పుట్టారు. అనురాధ నక్షత్రం అండి. అవునండి. మ్యారేజ్ టైల్స్ మొదలు పెట్టొచ్చు అండి. చెప్తా ఒక్క నిమిషం. మీరు మొదలు పెట్టండి. కానీ ఏంటంటే ఒక్క చిన్న విషయం ఉంది ఇందులో, ఈ జాతకంలో. చెప్పండి. ముందు మీరు ఈ అమ్మాయి జాతకం అయితే అబ్బాయి జాతకం అండి. ఆ అబ్బాయి జాతకం అయితే ముందు అమ్మాయికి ఏమైనా పెళ్లి అయిందో లేదు చూడండి. లేకపోతే ఏమన్నా అమ్మాయికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ బాగోలేదు అమ్మాయి వస్తుంది ఇందులోని, అది చూసుకోండి ఫస్ట్. అలాగనే. అంటే సంబంధానికి వెళ్ళేటప్పుడే పూర్తిగా పరిశీలన చేయండి. చేసిన తర్వాత అమ్మాయికి గతంలో ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ లేరని, లేదా సంబంధం కుదిరిపోయిందని, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. రెండో పెళ్లి, ఈ జాతకానికి రెండో పెళ్లి వాళ్ళు వస్తారు కనుక మనం ఈ పరిస్థితిని ముందు దాటాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవాలి. అలాగేనండి. తర్వాత ఇంకో విషయం, కవల పిల్లలకు సంబంధించిన వాళ్ళు వస్తారండి, అది చూడండి. అలాగనే. సంబంధం కవల పిల్లలు 2 ఉన్న వాళ్ళు వస్తారు, ఒక అమ్మాయి అవుతుంది అందులో, చూడండి సార్. అలాగే. మిగతా అంతా ఓకే అండి, ఏమి ఇబ్బంది ఏం కాదు. సరే అండి. సో ప్రయత్నం మొదలు పెట్టచ్చు కదండి. 100% చేయండి, ఏమి ఇబ్బంది లేదు. సరే అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సత్కృతి గారు ఉన్నారా మేడం? ఉన్నానండి. నమస్కారం అండి. నమస్తే మేడం. గురువు గారు, ఇది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 26/2/2004. అవునండి. 26/2 26/2/2004 రాత్రి టైం 9:16. 9:16 అండి. 21:16 ఊరు చెప్పండి. హైదరాబాద్ అండి. చూడమ్మా, 26 ఫిబ్రవరి 2004, 21:16 అవునండి. రాత్రి. నక్షత్రం వచ్చి కృత్తికా నక్షత్రం, 1వ పాదం. అవునండి. మేషరాశి, కన్యా లగ్నంలో జన్మించారు. అవునండి. అమ్మాయి అండి, అబ్బాయా? అబ్బాయి అండి. అబ్బాయి. దూరంగా ఉన్నాడమ్మా, దగ్గర ఉన్నాడు అతను? నా దగ్గరే ఉన్నాడండి. హాస్టల్లో ఉండి ఉన్నాడా? వచ్చేసాడు. హాస్టల్లో చదువుకొని వచ్చాడు. ఓకే ఓకే ఓకే. ఇందులో సంబంధాలు అయితే ఇండికేషన్ చేస్తున్నాయమ్మా. ఇందులో ఆహా. ఆ సంబంధాలు అయితే ఇండికేషన్ ఉంది ఆల్రెడీ. ఇది మనకి ఎక్కడ వచ్చిందంటే 24 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందమ్మా ఇది. 24 డిసెంబర్ అండి. ఆ డిసెంబర్ నుంచి వివాహం అనేది స్టార్ట్ అయింది ఇందులో. ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. కానీ కొద్దిగా ఇది లేట్ మ్యారేజ్ గా తీసుకోండి. ప్రస్తుతానికి ట్రై చేయండి, అవకాశం అయితే ఉంది. అంటే నాది అది కాదండి. పిల్లవాడు చిన్నపిల్ల చదువుతున్నాడు. వాడిది ఏమన్నా 2 పెళ్లిళ్ళు కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ అట్లా ఏమన్నా ఇండికేట్ చేస్తుందా అని కొంతమంది అలా చెప్తున్నారు. అలా ఏమన్నా ఉందా ఇబ్బంది వాడిలో? ఇప్పుడు వాడు లా 5th ఇయర్ చదువుతున్నాడండి. అలా కాదు. అసలు పెళ్లి ఎప్పుడు అవుద్దా అనేది కావాలి. ఇక్కడ రెండుది పక్కనట్టండి. అది కాదు, ఇక్కడ పెళ్ళే లేట్ మ్యారేజ్ ఇది. లేట్ మ్యారేజ్ అంటే ఎన్నో ఏటంటే ఇంకా బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు నుంచి ట్రై చేస్తే దాదాపు 33కి అయితే గొప్పే. 33? అమ్మో, అవును. ఇప్పటి నుంచి ట్రై చేస్తేనా? ఇప్పుడు నేను ట్రై చేస్తే ఎక్కడన్నా మీకు లాటరీలా దొరుకుతుంది, అంతేగాని మీకు వివాహం తొందరగా ఏమో అవుతుంది. ఒక్క అమ్మాయిని ఇదిలో ఉన్నాడండి, ప్రేమ. అది సక్సెస్ అవ్వదంటారా? లవ్ లో ఉన్నాడు. మరి ఎట్టి పరిస్థితులు అవ్వయ్యి. అది అవ్వదా? అదే నా చింత అదే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏదో జాబ్ వస్తే చేసేసుకోవాలన్నట్టుగా ఇంట్లో చెప్పారులే, కానీ అట్లా ఇప్పుడు ఉన్నారు. అలా కదమ్మా. ఇందాక నేను ఏమన్నాను, ఆల్రెడీ వివాహానికి సమయం నడుస్తుందని చెప్పానా లేదా మీకు? చెప్పారు. అప్పుడు ఏమన్నారు మీరు? అది కాదండి, నాకు రెండో పెళ్ళి అని అడుగుతున్నారు మీరు. నేను ఫస్ట్ అందులో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, వివాహం అనేది నడుస్తుంది. ఆ వివాహం అనేది రన్నింగ్ లో ఉంది. ఎప్పుడు అని చెప్పాను నేను? 24 నుంచి అది రన్నింగ్ లో ఉంది మనకి. 2024 అండి మీరు చెప్పేది? 24 డిసెంబర్ 25 డిసెంబర్ సంవత్సరంలో ఇది ఒక 8 నెలలు, దాదాపు సంవత్సరం 8 నెలల నుంచి రన్నింగ్ లో ఉంది ఇది. ఓకే. అందుకని వివాహం
చెప్పండి. అదేమన్నా అవుతుందా, అది అది పక్కకి వెళ్ళిపోతుందా అని? జనవరి వరకు వెయిటింగ్ చేయండి. జనవరి వరకు అయితే అయినట్టు, లేకపోతే కొద్దిగా లేట్ అయిపోద్ది. మీరు ఏమాత్రం మీరు ఏదో చెడగొట్టినట్టు చేసి ఆ తర్వాత పెళ్లి అవ్వకపోతే నీ వల్ల అవ్వలేదని అతను మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు ఆలోచించుకోండి ఇవన్నీ. అందుకనే ఊరుకోవటం నయమంటారా? మీరు ఊరుకోవడం కాదు, మీకు తెలియనట్టు ఊరుకోండి. ఉమ్. ఊరుకోవడం పక్కనెట్టండి, మీకు తెలీదు అంతే. తెలియనట్టు అని కాదండి, వాడు ఇంట్లో చెప్పేస్తున్నాడు క్లియర్ గానే, ఇలా నేను చేసుకుంటానమ్మా, ఇలా మీ అందరి సమ్మతం ఇవ్వాలి నాకు అని ఇంట్లో చెప్తున్నాడు. నాన్నగారికి చెప్పాడు, నాకు చెప్పాడు. వాడు దాని మీద పట్టుదలగా ఉన్నాడు అనమాట. చదువు అయిపోతే చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాడు. మాకేంటంటే మన క్యాస్ట్ కాదు, అదొక్కటే కొంచెం ఆలోచన, అందుకని ఎలా ఉంది పరిస్థితి. ఇంకా లవ్ అంటే సేమ్ క్యాస్ట్ రాదు కదా. అదే అండి, క్లాస్ పెట్టే మరి అదే ఉంటుందా మరి, అది తప్పిపోతుందా అనేది నా క్వశ్చన్. అది తప్పిపోతుందా మరి, అదే ఉంటుందా అనేది. తప్పిపోవడం ఏముండదండి ఇందులో. నేను ఒక మాట మీద నిలబడి చెప్తున్నాను, ఇది వివాహం అవడం కష్టం. ఇప్పుడు వివాహ సమయం నడుస్తుంది, అంతవరకు అయితే క్లియర్ గా నేను ఇవ్వగలను దీంట్లోనే. కానీ క్యాస్ట్ విషయం అది తెలియదు అండి. క్యాస్ట్ విషయం అసలు ఇచ్చి చెప్పడమే రాదు ఎవరికైనా, నాకు తెలిసి. మేమేదో తెగించి ధైర్యంగా చెప్తున్నాం, ముందుకు వస్తున్నాం అంతే. క్యాస్ట్ ఎక్కడ చెప్తారు? మీరు అడిగిందే మీకు తిరిగి చెప్తారు. అదొకటి ఉన్నాయి, 2 వివాహాలు అట్లా. ఇది కరెక్ట్. ఈ 2 సుళ్ళు అయితే పెళ్ళని నేను అన్నాను, ఇదైతే అవుద్దండి. ఈ విషయం అయితే కన్ఫర్మ్. 2 సుళ్ళు అనేది అందులో అద్భుతం అనమాట. 2 సుళ్ళు ఉంటే మరి మామూలు విషయం కాదు. పరాశరుడు కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నా. నా బాధ ఏంటంటే, అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు వాడికి అట్లా పరిస్థితి, ఒక్కసారి అడుగుదాం మిమ్మల్ని అని నేను అలా కదమ్మా. ఎప్పుడు కూడా సుడుల గురించి వాటి గురించి చెప్పలేదు, కానీ బలి సిగ్నల్ అవి చెప్పారు అంతవరకే. నాకు సుడుల గురించి చెప్పారు లేదు, ఇప్పుడు ఎదుగుతా మళ్ళీ నెక్స్ట్ అవి పట్టించుకోలేదు కదా. పోన్లేండి, ధైర్యం. నేను చెప్పనండి ఆ మాట, నేను చెప్పను, నన్ను తిడతారు. సుళ్ళు ఆయన ఎవరండి, ఎంత జ్యోతిష్యుడు అయితే సుళ్ళు అనేది లేకుండా చెప్తాడా అంటారు మళ్ళీ. నేను మాట్లాడిన ఆ విషయం నాకు వద్దండి, నా వల్ల కాదు. నమ్మకాలు వేరు, రియాలిటీ వేరు. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు మాత్రం అయితే ఇప్పుడు అవుతుంది, లేకపోతే 33 ఏట అవుతుంది, అంతే కదండి. 35 వేసుకోండి మీరు జాగ్రత్తగా. అలాగే లేట్ మ్యారేజ్ చూపిస్తుంది వాడికి ఇప్పుడు ప్రస్తుతానికి, అంతే కదా. అంతేనండి. నమస్కారం అండి. నమస్తే. ఈయన గిరిప్రసాద్ గారు ఉన్నారండి? ఇంకోటి చెప్పు. హారిక ఉన్నామండి. ఉన్నారా సార్? హారికనా? మా అమ్మాయి అండి. ఓకే, అలాగే. గురుగారు ఇవి బర్త్ డీటెయిల్స్ వచ్చి 28/6/2000. ఓకే. సాయంత్రం 6 గంటలకండి. ఏ ఊరు? రాజమండ్రి. 28 జనవరి 2018 అంటే 16. నక్షత్రం వచ్చి మీకు కృతికా నక్షత్రం ఒకటి కరెక్టేనండి? మేష రాశి. అవునండి. ధనుర్ లగ్నంలో పుట్టారు. అవునండి. ఓకే. వన్ మినిట్ అండి, చూస్తున్నాను. అలాగే సార్. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయండి వివాహం చేయాలనుకుంటే. వచ్చే ఏడాది ఫిబ్రవరి అండి? ఈ సంవత్సరం నెక్స్ట్ 26 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే సార్. మీరు ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే శివాలయంలోకి వెళ్ళండి, బ్రాహ్మణోత్తములు ఉంటారు, వారితో మాట్లాడి నవగ్రహ హోమం ఒకటి చేయించండి. వివాహ నిమిత్తం నవగ్రహ హోమం, శీఘ్రమేవ వివాహ ప్రాప్తార్థం అని చెప్పి సంకల్పం చెప్పి నవగ్రహ హోమం చేయించండి. ఏ గ్రహాలకి దానాలు కానీ జపాలు కానీ వద్దండి. ఓకే. జప దానాదులు లేకుండా కేవలం హోమం ఒకటే. ఆ అమ్మాయి ఆ నక్షత్రం చెప్పి వివాహ ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్పమాలంటే సంకల్పం చెప్తారు వాళ్ళు. చెప్పి అది ఒక్కటే పట్టుకు చేయించండి. చేయితే మీకు ముందు ఇది జాతకం కొద్దిగా ఇంకా బాగుంటుంది, ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు చేయించచ్చండి? ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలో. ఫిబ్రవరి. ఓకే అండి.
ఫిబ్రవరిలో చేయించారనుకో మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది దీనికి. కంగారు పడాల్సిన పని ఏం లేదండి జాతకానికి. సమయం అంటే వచ్చిందండి. సంబంధాలు వస్తాయి, కానీ ఏంటంటే చివరి నిమిషంలో కొద్దిగా అటు ఇటు అవుతుంటాయి, లేట్ అవుతాయి, డిలే అవుతుంటాయి, అయినా అవుతుంది. కొద్దిగా అన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్ పండితుడి దగ్గర వచ్చింది 2 జాతకాలు ఇచ్చి, జాతకాలు సరిపోయినా లేదో చూపించుకొని అప్పుడు చేసుకోండి. అలాగే సార్. ఓకే. నెక్స్ట్ నవీన్ కుమార్ వచ్చారా? వచ్చాను మేడం. వచ్చారండి కొట్టండి. ఇది 1/3/1997 గురుగారు. 1/3/1997. 1997. ఓకే. ఈయన అరౌండ్ 7 PM అని చెప్తున్నారు టైమింగ్. అంటే డౌట్ అది. అవును నవీన్ కుమార్ గురుగారు. గారు మాట్లాడారు. మరి సాయంత్రం గురుగారు. అవును సాయంత్రమే అరౌండ్ అంటే ఎలాగని? అంటే 6:37 అలా. అలా తేడా వస్తే మరి నాకు సంబంధం ఉండదు, మరి చెప్తున్నాను. మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు, చూడనా వద్దా? అదే అండి గురుగారు 7 ఆ టైంలో. ఓకే, నేను వేస్తాను డేట్. మరి అక్కడికి వచ్చే రీడింగ్ మరి తప్పు వచ్చిందనుకో తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు కదా మీరు. టైం అవునవును అనేది గురుగారు. కరెక్ట్గా ఉండాలి. ఓకే గురుగారు. మరి ఆపేద్దామా? ఒకసారి మరీ నేను కాంటాక్ట్ అవుతా గురుగారు, క్లియర్ గా కనుక్కొని. మీ ఇదేమి ఇప్పుడుతో ఆగిపోదు, ఇంకా మొదలు పెడతాం, చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్ నెక్స్ట్. గురుగారు. ఓకే, శుభం. నెక్స్ట్ నరేంద్ర గారు వచ్చారా? నరేంద్ర గారు. శ్రీకాంత్ నెల్లూరు. సార్ కొంచెం లో ఉందండి మీ వాయిస్. ఎవరు, శ్రీకాంత్ గారా నరేంద్ర గారు మాట్లాడేది? మేడం వేణునా కాదు, చూడండి స్పీక్ నేమ్. సో పిలిచిన వాళ్ళు ఉన్నారా? నరేంద్ర గాని నరేంద్ర వచ్చామండి, వచ్చారా? ఓకే. గురుగారు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/2/1986. 3/2/1986 అండి, 86. ఓకే. అదే నేను చెప్పానండి. 3 ఈవినింగ్ 3:17. మధ్యాహ్నం 3:17 గురుగారు. అవునండి, విజయవాడ 15. 17. ఫిబ్రవరి 1986, 15/17. అవునండి, అనురాధ నక్షత్రం. అవునండి. అనురాధ 2వ పాదం ఉంటుంది. 1వ పాదం వస్తుంది. సరే సరే, తప్పు జరుగుతుంది. ఇది ఎవరిదండి? మా బ్రదర్ సన్ అండి. ఓకే. ఈ మధ్యన ఈ సంవత్సరాల్లో ఏమైనా సంబంధాలు వచ్చినాయండి? సంబంధాలు 4-5 వచ్చినా కానీ ఇది కలవట్లేదండి. ఒక 5-6 సంబంధాలు చూసాం కానీ కలవటంలా. 27 డిసెంబర్ వరకు ఇంకా టైం ఉంది, చూడండి. సరే అండి. 27 డిసెంబర్ లోపు అవుతుంది. అక్కడ అవ్వకపోతే ఇక దీని మీద ఆశ వదిలేసుకోండి. సరే చేద్దాం. అన్ని చివర్లో అయిపోతాయి. సరే అండి. అదే. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కోసారి మనకి దశలు వస్తే మనకేం ఇబ్బంది ఉండదు. అవును. వీళ్ళ నాన్నగారికి ఇందులోని 4 సంతానం అని ఇండికేషన్ చేసింది. ఎంతమంది పుట్టారు చెప్పండి ఒకసారి. ఈ 4 సంతానం ఉంది,
కానీ నలుగురేనా? నలుగురండి, 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇంకా మీరు 27 దాకా ఆగండి, మరి 27 దాకా డిసెంబర్ దాకా ఆగండి, లేకపోతే ఇది అవ్వదు. ఎందుకంటే నా నలుగురు గర్భంలో అంటే తండ్రికి 9 సంతానం ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి అంటే మిథున లగ్నంలో ఎవరన్నా సరే మిథున లగ్నంలో పుట్టిన తర్వాత ఆ జాతకానికి వచ్చి మనకి రవితో గాని బుధుడు గాని శుక్రుడు గాని అష్టమంలో కలిసిన లేదంటే పంచమలో కేతు ఉంటే మటుకు కంపల్సరిగా వాళ్ళకి ఏమవుతుందంటే 4 సంతానం ఉంటారు తండ్రి గారికి. ఈ 9 సంతానంలో ఉన్న శని సహకారం ఉంటుందంట. భాగ్యాధిపతి కూడా ఇక్కడ మీకు సహకారం చేస్తున్నాడు అన్న సంతానం కలగడానికి. భాగ్యాధిపతి ఎవరు? అష్టం భాగ్యాధిపతి అయినటువంటి శని యోగం ఇస్తూ 6వ స్థానంలో ఉండడం వల్ల ఇది లగ్నాధిపతికి ఏకాదశ స్థానం అంటే బుధుడికి ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలో ఉండడం వల్ల 4 సంతానం పుడతారని చూపిస్తుంది. ఇది ఈ 9 అడగడానికి కారణం ఏంటంటే ఒకవేళ సంతానంలోకి డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ భాగ్యాధిపతిని మనం తీసుకోం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం భాగ్యాధిపతిని తీసుకోం. అందుకని ఏంటంటే 27 డిసెంబర్ వరకు నాకైతే అవకాశం ఉంది. ఇంకా మళ్ళీ మీరు అప్పుడు ఏదన్నా పూజలు అవి ఇవి అనేది వెళ్ళండి. సరే సార్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు చెప్పడం మాకు అదృష్టం కదా. ఏం అక్కర్లేదు. మీకులా వివాహం మీ కుటుంబంలో ఎలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఎవరన్నా ఇబ్బంది పడితే వాళ్ళకి ఈ వీడియోని పంపించి వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీరు చేయాల్సింది ఏంటంటే కొంత మనం ఎలాగ డబ్బు సంపాదిద్దాం, కానీ కొంత లోక సేవ కూడా చేస్తే మనకి మన జీవితానికి కూడా మంచిది అనేది నమ్ముతున్నాం. అవునండి, అంతేనండి. తండ్రి లేడండి ఇప్పుడు. ఓకే అంటే మనం ఒక్కదాని గురించి మాట్లాడుతుంది, టైం సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు ఉన్నారు. అలాగే. ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్ వచ్చారండి. శ్రీకాంత్ వేణు మేడం. శ్రీకాంత్ నెల్లూరు. వేణు ఎస్ టు స్పీక్ వేణు. అవును మేడం, నేను ఉన్నాను మేడం. ఓకే సార్, ఓకే. గురుగారు ఇది బర్త్ డీటెయిల్స్ వచ్చి 1/7/1991. టైం చెప్పండి. 1/7/1991 10:45 PM నైట్ 10:45 నెల్లూరు. వేరే వాడు. ఈ సాఫ్ట్వేర్ లో ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. నెల్లూరు NELL. అవునండి, LLOR ORE. ఇది కొద్దిగా సరే వచ్చింది ఇందులో ఏం లేదు, ఒకసారి జంప్ అయిపోతుంది. సరే, ఒకటి ఇది జూలై 91 22:45 నెల్లూరు. నక్షత్రం వచ్చింది ధనిష్ట 4 కుంభం. అవును సార్. సరే, 25 నవంబర్ ట్రై చేయండి. పెళ్లి యోగం అయితే లేదు ఇందులో. ఓకే సార్. యోగం కనిపించట్లేదు, వివాహ యోగం కనిపించట్లేదు, కానీ దశ వస్తుంది. దశ చేస్తే చేసినట్టు లేకపోతే లేదు. అదే సార్, వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ముమ్మరకంగా, రిలేషన్ లో జరుగుతూ ఉన్నాయి. దగ్గర సంబంధాలు అయితే చూడండి, ఏదో మేనరకమో, దగ్గర మేనరకమో, దూరం మేనరకమో ఇలా చూడండి. మేనరకంలోనే చూస్తున్నారు సార్. చూస్తే అది ఆ సమయానికి మనకి నవంబర్ నుంచి మనకు అవకాశం కనబడుతుంది. ఎందుకంటే శని మహారదశ వస్తుంది. శని మహారదశ వస్తే శని వివాహానికి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఓకే, మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. ఓకే, అప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం ఉందో.
నవంబర్ నుంచి మార్చి లోపల అయిపోద్దా? అవుతుంది. తండ్రికి ఇల్లు ఏమి లేకుండా ఉందా? ఏమన్నా ఇల్లు కొని అమ్మేశారా? ఇది ఒకసారి ఏం లేదు చెప్తారా? సార్, ఇల్లు ఉంది సార్, ఇల్లు ఉంది. ఆ, అది అమ్మేరా? ఉందా ఇంకా? ఉంది సార్, ఉంది సార్. ఉందా? ఓకే, ట్రై చేయండి దానికి. ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారు సార్. అది ఏమి ఇబ్బంది రాదు ఇది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఒక పని చేయొచ్చు దీనికి. బాగా ఏంటంటే ఫుడ్ సెక్షన్ కి సంబంధించిన రెస్టారెంట్లు అవి పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇది ఆక్వా ఫీడ్స్ లో ఉన్నారు సార్. అది ఫుడ్డేగా, ఫుడ్ కి సంబంధించిందేగా. అవును ఫుడ్ కి సంబంధించిన బాగా ఉంటాయి అన్ని కూడా. కానీ తర్వాత కూడా ఒక పని చేయమనండి, బిల్డింగ్లు అమ్మడం కొనడం కూడా చేయమనండి. రియల్ ఓకే ఎస్టేట్ సార్. ఓకే ఓకే సార్. చేసుకుంటే కొద్దిగా జాతకం యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా లేట్ మ్యారేజ్ ఇండికేట్ ఇస్తుంది. మేనరకం అయితే హ్యాపీ జీవితం, బయట సంబంధం అయితే చెయ్యొద్దు. శని మహర్దశి నవంబర్ నుంచి వస్తాడు, 14 నవంబర్ నుంచి వస్తున్నాడు అండి 2025 రాత్రి 7:36 డన్ అనమాట. అక్కడి నుంచి చూసుకోవచ్చు సంబంధాలు. ఓకే ఓకే సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి మీకు కూడా. ఉమ్. ఎవరో ధన్యవాదాలు ట్యాంక్స్ చెప్పకండి, ఎందుకంటే మనం సర్వీస్ అయితే అంతే. నేనేమి చేయట్లేదు, మీ జాతకం చదువుతున్నాను అంతే. జనరల్ గా వస్తా ఉంటాయి కదా సార్. అదే ఇది ఎవరికంటే అండి, ఆర్గనైజ్ చేసే 17 మంది జ్యోతిష్యులు ఉన్నారండి దీని వెనకాల. వాళ్ళు నేను సెటప్ పెట్టుకొని చూశారు కదా ఇందాక, కెమెరా ఆన్ అవ్వలేదని అటు ఇటు తిరుగుతున్నాను నేను. అన్ని వాళ్ళు చూసుకున్నారు. చెప్పండి నెక్స్ట్. గురుగారు ఇంకోటి పెడదామంటే 7:01 అయింది టైము. ఒకటి చూసేద్దామండి. సరే. రోహిత్ ఉన్నారండి ఖమ్మం? మౌనిష్ తిరుపతి. హలో మేడం. మీ పేరు? మేడం నమస్తే మేడం, నిన్న వారం కూడా పెట్టినా మేడం. మీ పేరు సార్? నేను మహేష్ మేడం. సార్ ఇది మౌనిష్ తిరుపతి అని ఉంది. మహేష్, అదే డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా మేడం. సరే ఒకసారి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 14/8/2009 మేడం. అది రాలేదు సార్. పెట్టినా మేడం, గ్రూప్ లో పెట్టినా 14/8/2009. ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టారా? అవును మేడం, నిన్న వారం కూడా పెట్టినా మేడం. సరే గురుగారు ఏంది తీసుకుందామా మరి? వయసు చాలా చిన్నది కదండి. ఆ వయసుకి మనం జాతకం ఎలాగా దాన్ని చెప్పలేం కదా. ఇప్పుడు అంతే, ఇది 15 సంవత్సరాలే కదా. అమ్మాయిదా ఇది? చెప్పండి సార్. అమ్మాయిదా అబ్బాయిదా? రోహిత్ వచ్చాడా? ఓకే రోహిత్ గారు ఒక్క నిమిషం మ్యూట్ చేసుకోండి. రోహిత్ గారు మహేష్ అని మాట్లాడుతున్నారు. మహేష్ గారు చెప్పండి, ఇది అమ్మాయిదా అబ్బాయిదా అని చెప్పండి. అమ్మాయిది మేడం. అమ్మాయిదంట గురుగారు. చూద్దాం అయితే. టైం చెప్పండి మేడం. సార్ 14/8/2009 సార్. టైం ఎన్నింటికి పుట్టారు? టైం 3:50 PM సార్. 15:50 కాదు సార్, 3:50 PM సార్. అదేలే బాబు. 15 సంవత్సరాలు. ఏ ఊరు? సార్ ఆదోన్లో సార్ జననం. స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి, ఇది రావట్లేదు. ADONI గురుగారు. ADONI సార్. ADONI అంటే ఇక్కడ ఒక అక్షరం తప్పించిన రాదు. చెప్పండి. టైం 3:50 PM సార్. అలాగే వేసాను. బాబు డేట్ కరెక్ట్. డేట్ సార్ 14 ఆగస్టు 2009 3:50 ఆదోని. కృతిగా నక్షత్రం 3వ పాదం వృషభ రాశి. ఓకేనా? అవును సార్. నీకేమవుతుంది ఈ అమ్మాయి? నీకేమవుతుందో చెప్పు ముందు. సార్ కూతురు సార్. మీ అమ్మాయా? అవును సార్. ఓకే. అదే సార్ వివాహ జీతం ఎలా ఉంటుంది, అదే కొంచెం ఏమైనా వివాహ సమయం అని చెప్పగలరు? తప్పకుండా ఒక్క నిమిషం చెప్తాను. బాగానే ఉంది, కానీ వివాహం ఇప్పుడు కాదు, 26 మే నుంచి స్టార్ట్ చేయండి. 2026 సార్.
26 మే అవును సార్. 26 మే నుంచి 2026 మే సార్. మే నుంచి సార్ వివాహ జీతం ఎలా ఉంటుంది సార్ పాప? అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక విషయం ఉంది ఇందులోని. ఈ అమ్మాయి జాతకంలో మటుకు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు అంటే ఏంటంటే సంబంధాలు వచ్చినప్పుడు కూడా మీరు పూర్తి వివరాలు కనుక్కొని చెయ్యండి జాతకం చూసి. సరే సరే సార్. ఓకే, ఇబ్బంది ఏం కాదు. వివాహ జీవితం బాగుంటుంది కదా సార్? బాగున్నాం. సమయం మీరు- అయితే మే 2000 సమయం మే 2026 కదా సార్? మే నుంచి 2026 నుంచి ఈ జాతకానికి వివాహ సమయం నడుస్తుంది కనుక మీరు అక్కడి నుంచి ప్లాన్ చేయండి. 100% దీనికి యోగం వస్తుంది జాతకం. ఎందుకంటే అక్కడి నుంచి సప్తంలో శుక్రుడు ఉన్నాడు కనుక వివాహం చేస్తాడు. ఇది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కదా సార్ వివాహం? అది ముందు జాతకం చూడమంది. ఇందులోని కొన్ని విషయాలు డైరెక్ట్ చెప్పడానికి లేవు, తర్వాత ఎప్పుడన్నా మనం చూద్దామండి. ఇది సరే సార్. మేడం గారు రోహిత్ రోహిత్ అని ఉన్నారు, ఆయన ఒక్కటి చూసేద్దాం గురుగారు. పలికారు. అలాగా మేడం ఉన్నారా సార్ రోహిత్ గారు? మేడం ఉన్నా మేడం. ఒక నిమిషం. రోహిత్ 10-11-1978 గురుగారు. 10-11-1978. ఓకే. టైం ఉదయం 6:30. సారీ అండి, సాయంత్రం ఉదయం 6:30. ఈవినింగ్ మేడం, ఈవినింగ్. సాయంత్రం 6:30 గురుగారు. 18:30. ఓకే. ఏ ఊరు? ఖమ్మం. KHA MMA. MMA. November 1978 సాయంత్రం 18:30. ఖమ్మం నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి, మీన రాశి, అవును సార్. 4వ అవును పాదం. సార్ ఇది. ఓకే. అవును సార్. వన్ మినిట్ చూస్తున్నాను ఉండండి ఒకసారి. ఓకే సార్. ఇది వివాహం చేయడానికి గ్రహస్థితి బలం లేదండి, ఇందులో బలం తగ్గిపోయింది. అందుకని ఇది మనం టైం అయితే ఇవ్వలేము. దీంట్లో పలానా రోజు అసలు అవుతుందని ఎందుకు చెప్పడానికి. వివాహంగా రీజన్ ఎందుకు అయి ఉంటుంది? ఏదన్నా ఏమన్నా గ్రహ దోషం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా? గ్రహాలు ఎప్పుడు దోషం ఉండవండి, అవి ఉన్న స్థితిని బట్టి చెయ్యవు. గ్రహ దోషాలు ఉండవు ఎప్పుడు. గ్రహ దోషం అని చెప్పకూడదు. మన పూర్వం చేసుకున్న కర్మను బట్టి గ్రహాలు ఆ స్థితిలో ఉంటాయి. దాని నుంచి మనకి ఇవ్వవలసిన ఫలితాలు మనకు కావలసినవి అవి ఇవ్వట్లేదని లెక్క వేయాలి. మన సంకల్పం చెప్పేటప్పుడు అయితే ఈ పలానా విషయంలోని ఈ గ్రహాలు పనిచేయట్లేదని సంకల్పం చెప్పాలి తప్పించి, వివాహ దోష పరిహారార్థం అనాలి తప్పించి గ్రహాలని డైరెక్ట్ గా నిందించకూడదండి, నిందించి మాట్లాడకూడదు. కావట్లేదని చెప్పి దీనికి ఏంటంటే ఫస్ట్ విషయం ఏంటంటే, వివాహం అనేది ఇందులో లేదు అని చూపిస్తుంది. లేదు కనుక మీరు ఒక పని చేయండి. ఏం చేయాలంటే మీరు మరి తప్పుగా అనుకోకండి, వివాహం అయిన స్త్రీని చూడమనండి ముందు. అది లవ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, వివాహం అయిన స్త్రీ. అబ్బాయి అయితే పెళ్లి అయిన వాళ్ళు చెక్ చేసుకోండి. పెళ్లి కాని వాళ్ళు అయితే రారు ఇందులో. ఓకే. తప్పట్లేదు చెప్పడం ఇలా, మరి ఏం చేయాలని. పర్లేదు సార్, పర్లేదు. అంటే అలా కాదు, మీరు బాధ పెట్టుకుంటారు కదండి, అయ్యో ఎలా ఉందని. బాధ ఏం లేదు సార్, అందులో ఇన్ని రోజులు ఉంటే ఇక తెలిసిపోతుంది సార్. మీరు సంబంధం ఏదైనా ఒక 6 నెలల సంబంధం కుదిరిపోయిన సంబంధాలు ఉంటాయి. ఏమన్నా కొద్దిగా లేని వాళ్ళు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా కట్నాలు ఎవరాక బాధపడుతుంటారు. అవి చూడండి, సంవత్సరాలు కరెక్ట్ వయసు ఉన్నా చేసుకోండి. ఒక 6 నెలలు పెద్ద అమ్మాయి అయినా కూడా చేసుకోండి. అది మీకు ఈ జాతకానికి మంచి చేస్తుంది. సరే సార్. ఓకే.
అంతేగాని మీరు ఫస్ట్ సంబంధం అని చూడకండి, అలా అవుతుంది. సరే సార్. అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా బ్యాడ్ గా ఉన్నాయి కనుక ఇది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఇది. సరే, శుభం అందరికి. నెక్స్ట్ వారం మనం ఖచ్చితంగా ఇంకా అందరికి కూడా చెప్దాం. మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు జన్మజాతకాలు ఉంటే మటుకు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష పండితుని సంప్రదించి వారికి మీరు ఎంత అడిగితే అంత ఇవ్వండి. ఇచ్చి 100% చక్రం, జాతక చక్రంలోని ఏముంది, ఈ జాతక చక్రంలో వివాహ వ్యవస్థ ఏమిటి, చేసుకుంటారా, ఎప్పుడు చేసుకుంటారా, చేసుకుంటే నిలబడుతుందా సంబంధం, ఎన్ని రోజులు వాళ్ళు వెయిటింగ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. అంతేగాని మీకు సంబంధాలు రాగానే ఒక 20 జాతకాలు పట్టుకెళ్ళిపోయి మ్యాట్రిమోన్ నుంచి తెచ్చేసి ఆ 20 జాతకాలు పట్టుకెళ్ళి ఆ సిద్ధాంతికి ఇచ్చేసి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఇచ్చిన అన్ని సరే సాఫ్ట్వేర్లు గుణమైన చక్రం చూసేసి మీకు ఇచ్చేస్తారు, ఇది చేసేసుకోండి అని. చాలా మంది చూడండి, మీరే అడుగుతారు చాలా మంది ఏమంటే పలానా జాతకాల నక్షత్రానికి ఏ నక్షత్రం వాళ్ళు సరిపోతారండి అంటారు. ఎంత గుడ్డిగా అడుగుతారో తెలుసా. వాళ్ళేమో 4 నక్షత్రాలు ఇది ఇచ్చేస్తారు, వచ్చినవన్నీ వదిలేసి ఆ 4 కోసం చూస్తారు, పెళ్ళి అవ్వదు. ఇవన్నీ గ్రహస్థితులు దోషాలు ఉన్నప్పుడు జరుగుతుంటాయి. ఫస్ట్ మీ దగ్గర జన్మ జాతకాలు ఉంటే జాతకాల మీదే మీరు జాతకం చూపించుకొని మీ జన్మ జాతకాలు కరెక్ట్గా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయంటే ఇంకా గుణమైన చక్రం చూడకండి. 16 వచ్చినా 12 వచ్చినా కూడా 10 వచ్చినా కూడా చేసుకోండి, ఇబ్బంది లేదు. గ్యారెంటీగా సరిపోద్ది. అసలు మనం మాట్లాడడానికి వీల్లేదు ఆ విషయంలో. మీ జన్మ జాతకం బాగోకుండా 36 వచ్చినా కూడా అది విడిపోతారు, ఇందులో అనుమానమే లేదు. ఇది కేవలం ఎందుకు చెప్తానంటే లక్షలు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటారు, రేపు పొద్దున్న చేసిన 6 నెలలకే అది ఫట్ మందంటే ఇబ్బంది పడతారు కనుక ఆ పిల్లాడు బాధపడతాడు, అమ్మాయి బాధపడితే అది ఒకటి చూడండి. లేదు మా దగ్గర జన్మ జాతకమే లేదండి, పుట్టిన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, అమ్మాయి తెలియదు అంటే నామ నక్షత్రాలకు వెళ్ళండి. అప్పుడు 36, 26 దాన్ని బట్టి వెళ్ళండి, అది వేరే విషయం. జ్యోతిష్ దయించి చెప్తున్నా మళ్ళీ జ్యోతిష్ శాస్త్రం ఎటువంటిదంటే మీ విషయం మీకు ముందుగా చెప్తాది. మీరు తెలుసుకోకుండా నక్షత్రాన్ని దాన్ని చూసుకొని ఆ నక్షత్రం ద్వారా వెళ్ళకండి. ఈ సెషన్లో మేము పూర్తిగా ఏం చెప్పదలుచుకున్నాం, ఎవరికన్నా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే అసలు ప్రొసెసర్ ఏంటి, అసలు ఓ జాతకుడు కానీ ఓ జాతకురాలకు వివాహం చేయాలంటే జన్మజాతకాలే అవసరమా, నామ నక్షత్రాలు అవసరం అంటే కొంతమంది తెలివిగా ఏం చెప్తారంటే జన్మజాతకంలోని అబ్బాయికి బాగానే ఉందంటే అమ్మాయికి నక్షత్రం కలవట్లేదండి, అందుకని పేరు మార్చి కూడా మనం చేద్దామంటారు. పేరు మార్చుకోవడానికి కూడా జ్యోతిష్ శాస్త్రం ఒప్పుకోదండి. అలాగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మేము మార్చేసుకుంటామంటే అక్కడ అవి వాటి ఫలితాలు ఇస్తూ పోతుంటాయి, నష్టపోయేది మీరే. మీరు పేర్లు మార్చుకోవాలన్నా మీ జన్మ నక్షత్రాలు బట్టి కాకుండా మీరు నామ నక్షత్రాలు బట్టి కానీ మీరు జాతకాలు కానీ చూపించుకుంటే, అంటే జాతకం అంటే ఏది ఈ వివాహ పొంతన 36 పాయింట్లు 20 పాయింట్లు చూపించుకుంటే దాని పేర్లు కాదు మీ ఇష్టం. మీ ఊరు కూడా మార్చుకోండి, మీరు ఊరు కూడా మారిపోండి, ఏం అవ్వదు. కానీ జన్మ జాతకానికి అందుకు వాల్యూ ఇవ్వాలి, దానికి గౌరవం ఇవ్వాలి, దాని నుంచి వెళ్ళండి. మీ జ్యోతిష్యుడు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని సంప్రదించండి. స్వస్తి. నమస్కారం సార్. అందరికీ శుభ సాయంత్రం. నమస్కారం.